వార్షికోత్సవం కార్యక్రమాలు ప్రిన్సిపల్ విని కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. అనంతరం వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 42 మంది విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో 42 మంది ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని పెద్ద కంపెనీలు కూడా ఈ క్యాంపస్కి వస్తాయని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా పని చేస్తామన్నారు. Aerospace Products and Services. Second one, Uniting CNC Limited. Third one, Vijay Krishna Agro Product Limited. DE, Mahalakshmi Electricals and Vidyut Technologies. Look here. Okay, sir. అభిరాల్ గారు పీడీ గారు కూడా రాష్ట్రాలని కోరుకుంటున్నాం. అలాగే అపోలో టైర్స్, సన్మానిస్తున్నాం. కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మన గౌరవ శాసనసభ్యుల చేత ఇప్పించామండి. Aerospace Products and Services. Second one, Uniting 40 లక్షల రూపాయల పొలం ఉన్న 40 మన 3 కోట్ల రూపాయలు పరిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరిగిపోయినట్టే. యువతకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేశ ఆర్థిక ప్రగతి అయినా తిరోగమన దిశలో పయనిస్తారు. స్వర్గీయ పివి నరసింహరావు గారు సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశం చాలా శరవేగంగా అభివృద్ధి చెందిన పరిస్థితి. దేశంలోనే 3rd ప్లేస్లో రిచెస్ట్ ఎకనమీగా ఉన్న పరిస్థితి. రాబోయే కాలంలో 2047 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా ప్రపంచంలోనే 1వ ప్లేస్ 2వ ప్లేస్కి వెళ్తుందని అనలిస్టులు చెప్తున్నారు. ఒకప్పుడు చైనాకి భారత్కి పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు, కానీ గత 30 ఏళ్ళలో చైనా ఏ స్థాయిలో ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఎకానమీ పెరిగిందనేది మన కళ్ళ ముందు చూసిన నిజం. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం నుంచి యువత ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తా. దానికన్నా ముందు నా ప్రమేయం లేకుండా 42 మంది స్టూడెంట్లు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వాళ్ళ స్వశక్తితో 42 మంది విద్యార్థులు 42 మంది ఒక్కొక్కరికి 3-4 ఆఫర్ లెటర్లు చేతులు పెట్టుకుని క్యాంపస్ సెంటర్లు కొట్టినందుకు గన్నవరం ఎమ్మెల్యేగా నేను గర్వంతో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భావి తరాలకు ఇది స్ఫూర్తిదాయకం. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళ జూనియర్లు కూడా ఎక్కువ విషయాలు ఆదర్శంగా తీసుకుని ఇంకా మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ